హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సెస్కాసి వరల్డ్. ఈ రోజు వీడియోలో ఎక్కువ కష్టపడకుండా సింపుల్ మెథడ్లో సగ్గుబియ్యం వడియాలు. కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా సింపుల్ మెథడ్లో పెట్టేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా? ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక పెద్ద కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుని మనం సగ్గుబియ్యం తీసుకున్న గిన్నెతోటే ఒక 2 గిన్నెలు వేడి నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు హీట్ చేసుకుని సగ్గుబియ్యంలో వేసేసుకుని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ ఆదా అవుతుంది. మనం స్టవ్ దగ్గర ఎక్కువ నిలబడే పని ఉండదు. చూడండి, 4 గంటల తర్వాత సగ్గుబియ్యం బాగా నానిపోతాయి. మనకి ఇవి ఉడకబెట్టడానికి ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని సగ్గుబియ్యం తీసుకున్న గిన్నెతోటే 5 గిన్నెలు వాటర్ తీసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం సగ్గుబియ్యం నానబెడితే ఒక 2 గిన్నెలు వేసుకున్నాం కదా, మొత్తానికి 7 గిన్నెలు వాటర్ పడుతుంది. అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. దీనిలో ఇప్పుడు ఒక టీ స్పూన్కి తక్కువ సాల్ట్ వేసేసుకుని నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి. గరిటెతోటి బాగా కలుపుకోవాలి, ఉండలేమి లేకుండా. మనకి 10 నిమిషాలు కూడా పట్టదు ఉడకడానికి, ఎందుకంటే ఆల్రెడీ మనకి నానబెట్టేసాం కదా. మంటని 10 నిమిషాలు హైలో పెట్టుకుని ఉడికించుకుంటే కనుక ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇలా ఉడికినాయి అంటే కనుక మనకి ఇంకా ఉడికిపోయినట్టేమాట. ఇప్పుడు దీనిలోను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు మిక్సీలో ఇలా చిన్నగా గ్రైండ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. లేదా మీకు పచ్చిమిర్చి ఇష్టమైతే కనుక పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆపేసుకోవడమే. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడు మనకి కొంచెం చిక్కబడుతుంది. మూత పెట్టి ఉంచితే కనుక మనకి పైన లేయర్ కింద వచ్చేస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకుని గట్టిగా వాటర్ పిండేసుకుని చూడండి, ఇలా 2 పేటలు వేసుకోవాలి. 2 మడతలు వేసుకోవాలి, ఒక మడత వేయకూడదు. ఎండ తగిలి వీలుంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లోనే ప్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఒక 2 రోజులు పడుతుంది ఆరతాకి. ఇవి కొంచెం లైట్గా మందంగా ఉంటాయి కాబట్టి 2 డేస్ పడుతుంది. ఇంట్లో అయితే కనుక ప్యాన్ హైలో పెట్టేసి ఇంట్లో పెట్టుకుంటే కనుక సమ్మరే కాబట్టి వేడిగానే ఉంటుంది కాబట్టి త్వరగానే ఆరిపోతాయి. ఎండ వీలుంటే ఎండలో పెట్టుకోవచ్చు. ఎండలో పెట్టుకుంటే కనుక 1 డేలోనే ఆరిపోతాయి. మనం క్లాత్ మీద పెడుతున్నాం కాబట్టి మనకి మేడ మీద పెట్టి వీలుంటే పైన పెట్టుకుంటే కనుక మనకి 1 రోజులో ఆరిపోతాయి అన్నమాట. చూడండి, 1 రోజుకి మొత్తం ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని ఎలా తీయాలంటే కనుక క్లాత్ తిరిగేసి కొంచెం నీళ్ళు చల్లుకోవాలి. నీళ్లు చల్లి ఒక 2 నిమిషాలు ఆగితే కనుక మనకి నాని బాగా వచ్చేస్తాయి. కొంచెం నానిన తర్వాత క్లాత్ని నెమ్మదిగా కొంచెం లాగాలి. ఇలా లాగినట్లయితే కనుక ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా అన్నిటిని ఇలా తీసేసుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి. 1-2 పళ్ళెంలోకి పడతాయి. బాగా మొత్తం పరిచేసుకుని చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. క్లాత్ కూడా మనకి అసలు ఎక్కడా చెరగలేదు కూడాను, ఒక్కటి కూడా విరిగిపోకుండా వచ్చినవి. ఇవి పళ్ళలు తీసుకెళ్ళి మనం బాల్కనీలో ఎండ ఉంటుంది కదా, లేదా ఎండ ఉన్న పైన అయినా సరే పెట్టుకుంటే కనుక మనకి 1 ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే కనుక అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎండలో వేసుకుంటే మనకి 1 ఇయర్ నిల్వ ఉంటాయి. మరి సింపుల్ మెథడ్లో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో చూసాం కదా. మరి వీడియో నచ్చితే కనుక మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని